తన పేరు సునీత, వేటపాలెం, బాపట్ల జిల్లా నుంచి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చింది. 3 నెలల క్రితం తనకి కుడివైపు రొమ్ములో చిన్న గడ్డలు వచ్చాయి. వచ్చినప్పుడు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో అవి కరిగిపోవాలని ప్రార్థన చేయించుకుని ఆ ప్రార్థన నూనె రాసుకున్నప్పుడు దేవుడు తనకి స్వస్థతనిచ్చాడు. ఆ గడ్డలు అనేవి కరిగిపోయినాయని తను చెప్తూ ఉంది. అలానే వారి బాబాయ్ వాళ్ళ అమ్మాయి గర్భవతిగా ఉండగా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడంతో ఆ ప్రెగ్నెన్సీ తీసేయాలని చెప్పారు. అది కూడా చాలా కష్టమైపోయి తల్లి బిడ్డ ఇద్దరికి ప్రమాదమే అని డాక్టర్స్ చెప్పారు. ఆ బిడ్డ అయితే చనిపోయింది, కానీ తీస్తే తల్లికి కూడా ప్రమాదము, చనిపోయే స్థితి ఉందని అన్నప్పుడు వారు ప్రార్థన చేశారు. తన విషయమై ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేశారు. తల్లి క్షేమంగా సజీవంగా బయటకు రావడానికి దేవుడు కృప చూపించాడని తన సాక్ష్యం చెప్తుంది. అలానే తన భర్త విషయంలో కూడా దేవుడు ఆరోగ్య విషయంలో సహాయం చేశారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.